అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ కూల్ క్లైమేట్కి, వర్షానికి ఏవైనా సరే వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. స్వీట్ కార్న్తో ఎన్నో రెసిపీస్ మనం చేసుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ గారెలని, కట్లెట్స్ అని, పకోడీలని ఇలా. అయితే ఒకసారి స్వీట్ కార్న్తో ఇలా గుంట పునుగులు వేసి చూడండి. భలే ఉన్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉన్నాయి, అలాగే స్పైసీగా కూడా ఉన్నాయన్నమాట. ఈవినింగ్ టీ టైం స్నాక్కి పర్ఫెక్ట్ అనుకోండి. మరింక లేట్ చేయకుండా ఈ స్వీట్ కార్న్ పునుగులు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్వీట్ కార్న్ని ఇలా వలిచి పెట్టుకోండి. ఇవి 2 పొత్తులు అన్నమాట. అవి ఒకసారి కడిగేసి శుభ్రంగా ఇలా గింజలు తీసేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా పక్కన పెట్టేసి ముందు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 7-8 చిన్నుల్లిపాయ రెబ్బలు, ఒక 2 అంగుళాలు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకోండి. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసేయండి. దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ స్వీట్ కార్న్ని వేసేసి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపక్కాగా మిక్సీ పట్టేసుకోండి. ఈ మొత్తం స్వీట్ కార్న్లో ఒక గుప్పెడు స్వీట్ కార్న్ని తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఆ తర్వాత మిగిలిన దాన్ని ఇలా మిక్సీ తిప్పేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా, మరి మెత్తగా పేస్ట్లా కాకుండా వీడియోలో కనిపిస్తుంది కదా, అలా కొంచెం కచ్చాపక్కాగా మిక్సీ తిప్పేసుకోండి. ఈ మిక్సీ తిప్పిన స్వీట్ కార్న్ని మనం పక్కన తీసి పెట్టిన ఆ స్వీట్ కార్న్లో వేసేసేయండి. ఉప్పు, పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసి ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ, అది వేసేసేయండి. అది కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆ స్వీట్ కార్న్లోనే నీళ్ళు వచ్చేస్తుందనమాట. వీటన్నిటిని ఇలా ఈ మసాలాలని ఈ స్వీట్ కార్న్లోకి బాగా మిక్స్ చేసేసేయండి. ఈ మసాలా పౌడర్లన్నీ మీ టేస్ట్కి అనుగుణంగా చేసుకోండి. ఎక్కువ తక్కువ చేసుకోండి, స్కిప్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికము, ఒక 1/4 కప్పు క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసి కలుపుకుంటున్నాను అనమాట. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మరొకసారి మిక్స్ చేసేసేయండి. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. మనం ఆ సూజీ రవ్వ వేసాం కదా, అది కొంచెం సాఫ్ట్గా మెత్తబడుతుంది అనమాట, బాగా నానుతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం పల్చగా అయ్యింది, బాగా నానిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి గుంట పునుగుల పెనం ఉంటుంది కదా, అది పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని పునుగుల్లాగా వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పెనం లేకపోతే కట్లెట్ లాగా చేసుకొని షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చితే చిన్న చిట్టి పునుగుల్లాగా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. ఈ పునుగుల్ని ఒకే పిండితో ఇన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట. ఇలా పునుగులు వేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో, మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, సిమ్లో, మీడియం ఫ్లేమ్లో. అలాగే ఆ పెనంని రౌండ్గా కొంచెం అటు ఇటు కాలేటట్టు చూసుకుంటూ కాల్చుకోండి. ఆ తర్వాత ఇలా చిన్నగా ఒక స్పూన్తో టర్న్ చేసుకోండి. చాలా ఈజీగా టర్న్ అవుతాయి అన్నమాట. రెండో సైడ్ కూడా మూత పెట్టేసి మరొక 3-4 మినిట్స్ వాటిని కాల్చుకోండి. 2 వైపులా ఇలా రెడ్గా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీనిలోకి ఎలాంటి చట్నీ, సాస్ ఏం అవసరం లేదండి. మనం ఉప్పు, కారాలన్నీ పర్ఫెక్ట్గా వేసాము. అలాగే ఆనియన్, క్యాప్సికము, క్యారెట్ తురుము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తింటుంటే కూడా క్రంచీగా ఆ స్వీట్ కార్న్ భలే అనిపిస్తుందండి. ఇలా మొత్తం పిండిని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వాయిలు వేసేసుకోవచ్చు అనమాట. అంతే, స్వీట్ కార్న్ పునుగులు రెడీ అయిపోయాయి. నేను చేసిన ఈ స్వీట్ కార్న్ పునుగులు మీకు ఎలా అనిపించాయో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.